ప్రార్థన చేసిన నినవే ప్రజలు, ప్రార్థన చేసిన నినవే ప్రజలు, నాతో పాటు చెప్పండి, ప్రార్థన చేసిన నినవే ప్రజలు. కొంచెం గట్టి చెప్దాం అందరం, ప్రార్థన చేసిన. ఈ మాట జాగ్రత్తగా విని ఆమెను చెప్పండి. ప్రార్థన చేసే వ్యక్తివి నువ్వా, దేవుడు నిన్ను కనుగొంటాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో అని చూస్తాడు, అక్కడి నుండి నిన్ను బయటికి లాగుతాడు. నువ్వు ఎడారిలో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కనుగొంటాడు, నీ దగ్గరకు వస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. సింహాల గృహలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కనుగొంటాడు, నీ దగ్గరకు వస్తాడు, అక్కడ నుండి బయటికి లాగుతాడు. అగ్ని గుండంలో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కనుగొంటాడు, అక్కడికి వస్తాడు, నిన్ను బయటికి లాగుతాడు. ద్వీపములో నువ్వు ఉంటే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే దేవుడు నిన్ను కనుగొంటాడు, అక్కడికి వస్తాడు, నిన్ను బయటికి లాగుతాడు. చెరసాలలో ప్రార్థన చేసే వ్యక్తి అయితే దేవుడు నిన్ను కనుగొంటాడు, అక్కడికి వస్తాడు, నిన్ను బయటికి తీసుకొస్తాడు. బాత్రూంలో అక్కడ బెడ్రూమ్లో ప్రార్థన చేసే వ్యక్తి మాట చెప్పన్నాడు, నువ్వు వచ్చిన సమస్య ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి రానప్పుడు, రానప్పుడు నీ ప్రార్థన నిన్ను కనుగొని నిన్ను యోనా ప్రార్థనకి వెంటనే జవాబిచ్చాడు. ఇవ్వాలి గనక, ఇవ్వకపోతే అయిపోతాడు ఆయన. కుష్టి వ్యాధి వాడి ప్రార్థనకి వెంటనే జవాబిచ్చాడు. ఏలియా చేసిన ప్రార్థన, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నువ్వు దేవుడు అని రుజువుపరిచాడు, అగ్ని దిగునుగాక, వెంటనే జవాబిచ్చాడు. గొల్యాతును చంపడానికి దావీదు వెళ్తుండగా, సైన్యములకు అధిపతిగా యెహోవా నామమున వస్తున్నా, వెంటనే జవాబిచ్చాడు. హన్నాకి వెంటనే జవాబు ఇవ్వాల, అబ్రహాంకి వెంటనే జవాబు ఇవ్వాల, యోసేపుకి వెంటనే జవాబు ఇవ్వాల, యోబుకి వెంటనే జవాబు ఇవ్వాల, రక్తస్రావం కలిగిన స్త్రీకి వెంటనే జవాబు ఇవ్వాల, 38 సంవత్సరాల కోనేటి పక్కన వెంటనే జవాబు ఇవ్వాల. కొంతమందికి జవాబే రాలా, కొంతమందికి వెయిట్ అన్నాడు. దానికన్నంత మాత్రాన దేవుడు వెంటనే జవాబిస్తే దేవుడు ఉన్నట్టు, దేవుడు ఆలస్యంగా తర్వాత వేచి ఉంటే దేవుడు లేనట్టు కాదు. ఆయన బతికిన వాడు గనక, చచ్చినోడు కాదు, ఆయన సజీవుడు గనక, మరణించిన వాడు కాదు గనక, ఏ టైములో ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆమేననాలి. తల్లికి తెలుసు కూతురికి కత్తిపేట ఎప్పుడు ఇవ్వాలో, అంతేగాని అమ్మ ఇలా కోతుందని చెప్పేసి మమ్మీ 3 సంవత్సరాల పాటు నాకు కూడా ఇమ్మంటే ఏ తల్లి కూడా ఇవ్వదు. ఎంత చెప్పించినా ఏ బాలకని వాళ్ళు చెప్పలు కూడా ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ప్రార్థన చేసి సాతానుగాడు ఎందుకు నువ్వు దేవుని అంటున్నావు, అంత మట్టి సాతానుగాడు రాజ్యానికి నువ్వు టెర్రర్, నువ్వు వాడి కాళ్ళు ఏ కీడు ఏ కాపాడతాడు. అందుకే యేసయ్య
సాతానుగాడు దొంగ నాశనం చేస్తాడు. ఎంత కేసేసి తప్పుకుంటాడు. సాతానుగాడు ఎవడికి భార్య భర్త పిల్లల్ని అత్త మొత్తం కలిసి బయటకు నీకు కనబడేది సాతాను, కనబడేది అత్తమ్మ, అప్పుడు నువ్వు గుర్తు దీని సోదరాడి యేసు నామములో సాతాను నీ ఇంటికి శత్రు, నీ భర్త శత్రువు నా బయటికి ఐశ్వర్యం చేసిన నా శిక్షించండి, దండించండి, అంతేగాని టెర్రరిస్టులు పోలీసులు టెర్రరిస్టులను తంటారే, పోలీసులు నక్సలైట్లు తంటారే, 3rd డిగ్రీ 4th డిగ్రీ 5th డిగ్రీ అలా తనకండి. నీ బిడ్డల వెనకాల వ్యాపిస్తున్న దురాత్మ యేసు రక్తములో పనుగాక పగటి వేళ. ప్రైజ్ ది లార్డ్. సాతాను పేతురుతో యేసు అన్నాడు తెలుసా, నేను సిలువకి వెళ్ళిపోతున్నా అన్న, వెళ్తున్నాను అన్నాడు. ఎవరు? యేసు అనగానే పేతురు అన్నాడు తెలుసా, అమ్మమ్మమ్మ వద్దు అన్నాడు. యేసుకి తెలుసు ఇక్కడ కెలికేసాడు వెళ్ళిపోయాడని, కెలికేసి వెళ్ళిపోయాడని. వెంటనే యేసే పేతురును చూడాలా, కెలికినోడిని చూశాడు. ఆమెనండి కెలికినోడిని చూశాడు, ఏయ్ నువ్వు బయటికి. ఈరోజు నీ ఇంటిని సమాధానం లేకుండా చేస్తున్నాడే, ఇంట్లో వాళ్ళని నువ్వు కెలక్కో, ఆడు పక్కనే ఉన్నాడు, ఏయ్ బయటికి యేసు నామములో. నీ ఐశ్వర్యం మీద చెయ్యేసిన దురాత్మ యేసు రక్తంలో బయటికి. 2 చేతుల పైకి యేసు రక్తమే జయం. నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద, నీ చర్మం మీద, నీ ఎముకల మీద, నీ శిరస్సు మీద, నీ గుండె మీద, నీ ఇంట్లో ఉన్న ఐక్యత మీద కెలికి దూరంగా ఉన్నాడు ఆ దురాత్మ యేసు నామములో పోను గాక. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పేతురుని ఉండమన్నాడు ఇక్కడే, సాతాన్ని ఈరోజు నీకు నేత్రాలు వెలిగింపబడును గాక. మీ ఇంటిని కెలికినోడు ఎక్కడో దాక్కున్నాడు ఇంటి మూలన, ఇక్కడ లేడు, మొత్తం దేవదూతలతో టైట్ సెక్యూరిటీ ఇక్కడ. ఎందుకంటే రాజులకి మహారాజు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఫుల్ టైట్ సెక్యూరిటీ. ఆర్ యు రెడీ? నీ కళ్ళు చూడును గాక, నీ ఇంటిని కెలికిన దయ్యాన్ని నువ్వు చూడును గాక. యేసు నామములో వాడు దూరం అయిపోను గాక. ఈరోజు నుండి ప్రార్థన చేసే నిన్ను అప్పుడప్పుడు ఎలాంటి శోధన తీసుకెళ్తాడు తెలుసా? ఇటు వెళ్తే దారి లేదు, ఇటు వెళ్తే దారి లేదు, ఇటు వెళ్తే దారి లేదు, ఇటు వెళ్తే దారి లేదు అన్నట్టు టైట్గా ఉంచుతాడు నిన్ను. ఇశ్రాయేలు ప్రజలు ఇటు వెళ్తుంటే ఎర్ర సముద్రం, ఇటువైపు తప్పించుకున్నట్టే కొండ, ఇటువైపు తప్పించుకున్నట్టే కొండ, ఇటు వెళ్తున్న ఫరో సైన్యం టైట్. అటువంటప్పుడు దేవుణ్ణి శపించాలి, దేవుణ్ణి దూషించాలి, ఏంటా అన్నట్టు ఉంటుంది. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, ప్రజలకు చెప్పు, ఫియర్ నాట్, భయపడొద్దని చెప్పు, ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకుని చెప్పు. మోషే చెప్పాడు, భయపడకండి, ఊరకుండుడి. అంటే దానికి అర్థం లేనిపోయిన మాటలేం పలకండి, చచ్చిపోవడానికి ప్రయత్నం చేయకండి, ఇల్లు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకండి, నీ ఇష్టాన్ని కార్యాలు చేయటకండి. ఒకటే ఒకటి చేయి, ఊరకుండు, ఆగిపోకు, ఒక అడుగు ముందే. ప్రైజ్ ది లార్డ్. సోమవారం చేయగలిగింది నువ్వు చేయి, మంగళవారం నువ్వు చేయగలిగింది చేయి, మళ్ళీ ఆదివారానికి వచ్చేటట్టుకల్లా పాదాలకి నీళ్ళు తగులుతాయి, అది తెరబట్ట నువ్వు చూస్తావు. ఫియర్ నాట్. ప్రార్థన చేసి నిన్ను ఏ క్లైమాక్స్ తీసుకెళ్తాడు తెలుసా?
ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ఏమైపోతున్నాయి ఎంత? ఇన్ని ఉపవాసాలు ఉన్నాను, ఏమైపోతున్నాయి ఇదంతా? ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ఏమైపోతుంది ఇదంతా? ఇన్ని ప్రార్థన చేశాను, ఏముంది నా బతుకులో అన్నట్టు అనిపిస్తాడు. ఒక ఆంటీ గారు అంటున్నమాట, నా ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి నాకు అర్థం కావట్లేదయ్యా. ఒక చెల్లి చెప్తున్నమాట, నేనేం చేస్తున్నా నాకేం అర్థం కావట్లేదయ్యా. అన్నయ్య నాకేం అర్థం కావట్లా, నా ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయో. ఒక తమ్ముడు అంటున్నమాట, ఈ నువ్వు చెప్పినప్పుడల్లా ఉపవాసం ఉంటాను అన్నయ్య, నా ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి నాకు అర్థం కావట్లా. ఇలాంటి పరిస్థితి గుండా తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వు భయపడకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి బయటికి లాగడానికి కొంతమంది స్త్రీలను పంపిస్తాడు, కొంతమంది పురుషులను పంపిస్తాడు. ఏడవకుండా బయటికి రా. అదే మరి ఎవరన్నా సాయం చేసినప్పుడు ఓవర్ చేయకు నువ్వు. నేను పంపిస్తాడు. గుంట్లో యోసేపు పడ్డాడు, బయటికి ఇంకొక అన్నయ్యలు తీస్తుంటే ఓవర్ చేయలా, బయటకు వచ్చాడు. నిన్ను ఆదరించడానికి కొంతమందిని నిలబెడతాడు, నిన్ను బయటికి తీసిన నిలబెడతాడు. దానికి నువ్వు ఒప్పుకో, బయటికి లాగుతాడు, మళ్ళా బయటికి లాగుతాడు, నీ ఏర్పాటు చేసిన స్థానానికి తీసుకెళ్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. యేసయ్య యోనా కంటే గొప్పవాడు. ఫాదర్, యోనా యొక్క ప్రసంగం మూర్ఖం, కఠినం, మనస్సులో వాళ్ళ మీద ఉన్న ద్వేషం బట్టి నాశనమే. కానీ కృపగల దేవుడు వాళ్ళని కనికరించి ఇంకొక అవకాశం ఇచ్చిన దేవా, నీ ప్రసంగం ప్రేమతో, కనికరముతో, కృపతో నింపబడినది. మేము దాన్ని ఉపయోగించుకునే కృప దయచేయి ప్రభువా. విమర్శ దినమున ఎందుకు మీరు వేస్ట్ చేసుకున్నారు అన్న మాట మాకు మేము చేసుకోకూడదు ప్రభువా. యేసయ్యా స్తోత్రం రాజా. నటించే బతుకు నుండి నీ భక్తిలో, పరిశుద్ధతలో బతికే జీవితాలు నాకు ప్రసంగం చేస్తున్న మాకు అందరికీ దయచేసినందుకు స్తోత్రం. యేసయ్యా, నినవే ప్రజలు ప్రార్థన చేశారు. యోనా తన క్షేమం కొరకే ప్రార్థన చేశారు, ఇంకొకడు క్షేమంగా ఉండాలని ఆయన ఆశించలా. కానీ మా యేసయ్య మేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేశాడు. యోనా కంటే గొప్పవాడు. మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్.